హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కందాల సంధ్య 7551. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండి. సబ్స్క్రైబర్ చేయడం మాత్రం మర్చిపోదు, ఓకేనా? మరి సో ఈరోజు బ్లాగ్ వచ్చేసింది అంటే కరివేపాకు పొడి అండి. కరివేపాకు కావాల్సిన పదార్థాలు, మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే కరివేపాకు పొడికి 2 టేబుల్ స్పూన్ల కందిపప్పు అండ్ 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు అండ్ ఎండుమిర్చి, 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఇవి రెడీ చేసి పెట్టుకోవాలండి. కరివేపాకు ముందుగా కడిగి ఆరబెట్టేసుకోవాలండి. తర్వాత దాన్ని బాండి పెట్టి నూనె లేకుండానే మంచిగా వేయించేసేయాలండి. అలా డ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కకు పెట్టేసుకొని మళ్ళీ అదే బాండీలో 1/2 టేబుల్ స్పూన్ వరకు మనం ఆయిల్ వేయాలి. తర్వాత మినప్పప్పు, కందిపప్పు వేసేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ధనియాలు వేసేసుకోవాలండి. ధనియాలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి వేయాలి. మన తినే దాన్ని బట్టి ఉంటుందండి. ఎక్కువ తినేవాళ్ళు కారంగా కొంచెం ఎక్కువ కారం వేసుకోవాలి, తక్కువ తినేవాళ్ళు తక్కువ ఎండుమిర్చి వేసేసుకోవాలండి. మేమైతే తక్కువ వేసుకుంటాము. ఇంకా ఆప్షనల్ కావాలి, టేస్టీగా ఇంకా కావాలి అంటే వెల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. మేమైతే తినాం కాబట్టి అది వేయలేదు. సో ఇలా ఎండుమిర్చి వేసేసుకొని ఇట్లా ఫ్రై అవ్వాలి, మంచిగా దూరగా ఫ్రై అవ్వాలి. స్లో ఫ్లేమ్లో పెట్టాలి, మంట హై ఫ్లేమ్లో పెడితే అంత టేస్టీగా ఉండదు. ఎందుకంటే తొందరగా ఇదైపోతుంది. అది మినప్పప్పు అండ్ కందిపప్పు కొంచెం లేట్గా డ్రై అవుతుంది కాబట్టి, రోస్ట్ అయిపోతుంది కాబట్టి అట్లా స్లోగా పెట్టి చేసుకోవాలి అండి. అలా స్లో పెట్టేసి చేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసేసుకోవాలి. చూడండి ఎంత బాగా అది బ్రౌన్ కలర్ షేడ్ వచ్చింది. అలా వేయించేసుకోవాలండి. ఇలా వేడి ఎక్కిన తర్వాత మంచిగా కలిపి 2 మినిట్స్ వరకు మంచిగా వేడి చేసేసుకోవాలి. అలా చేసేసి పక్కన పెట్టుకున్న తర్వాత అండ్ కరివేపాకు ఇది చేసుకున్న ఐటమ్స్ అంతా చల్లార్చిపోవాలి. చాలా గోరువెచ్చగా కూడా ఉండకూడదు. ఎందుకంటే కొంచెం వేడున్న అది కరివేపాకు పొడి ఇలా ముద్దగా అవుతుంది కాబట్టి కొంచెం చల్లగా అయిపోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం గ్రైండ్ చేసుకోవాలి అండి. ఎందుకంటే చాలా టైం పడుతుంది. ఇది ఒక 1/2 అవర్ అయితే ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి మనం దాని ఐటమ్స్ ముందుగానే చేసి పెట్టుకొని పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాతే మనం గ్రైండ్ చేసుకోవాలి, ఓకేనా? ఇది అన్నంలోకి, చపాతీలోకి అండ్ ఇడ్లీ, దోశ ఏదైనా సరే తినేసేయచ్చు. ఎప్పుడైనా తినచ్చు. చాలా హెల్త్కి మంచిది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది చాలా మంచిదండి. పూర్తిగా డ్రై అయిపోయింది, ఓకేనా? డ్రై అయిపోయిన తర్వాత ఇవి చూడండి ఎంత గలగల సౌండ్ వస్తుంది. కరివేపాకు ముందుగానే నేను వేయించేసి పెట్టుకున్నాను చెప్పిన కదా, అంత అట్లా గలగల సౌండ్ వచ్చేటట్టు మనం వేయించేసి పెట్టుకోవాలి కరివేపాకు పొడి. అలా వేయించుకుని పక్కకు పెట్టేసుకోవాలి. చల్లగా అయిపోయిన తర్వాత పూర్తిగా చల్లారిపోయిన తర్వాతనే మనం గ్రైండ్ చేసుకోవాలి, ఓకేనా? మరి ఇది మా వారికి అయితే చాలా చాలా ఇష్టం. మా వారికి, పిల్లలకి కూడా చాలా ఇష్టం. కంపల్సరీ మాకు కంది పొడి, కరివేపాకు పొడి, వెల్లిపాయ పొడి అట్లా అన్నీ ఉంటాయి పొళ్ళు ఇంట్లోనే. ఎందుకంటే సీజన్కి తగ్గట్టు పిల్లలకి జలుబు దగ్గు కాకుండా ముందుగానే సెట్ చేసి పెట్టుకుంటాను. అంతా ఒకటే దగ్గర స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇలా మనం చల్లగైపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసేయాలండి. మిక్సీ జార్లో ఫస్ట్ అవి వేయించాలి. కందిపప్పు, మినపప్పు ఇవన్నీ రోస్ట్ చేసినవి అన్నీ దాంట్లో వేసేసుకొని మనం గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం కరివేపాకు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి అండి. ఇవైతే నేను వేసేసుకున్నాను ప్రస్తుతానికి. ఇంకా ఇది చేస్తున్నప్పుడు పిల్లలు చాలా గోల చేస్తారు. పిల్లలు గోల, తర్వాత ఇక అల్లరి, ఇది ఇంట్లో ఉంటే ఇంకా ఆడవాళ్ళకి అసలు పనే తీరదు కదండి. నాకైతే అసలు తీరదు. సో నేనైతే వాళ్ళు లేనప్పుడే చేసేసి పెట్టుకుంటాను. సో వీడియో కూడా అప్పుడే డౌన్లోడ్ చేసేసుకుంటాను. సో అలా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత కరివేపాకు పొడి కూడా వేసేసేయాలి. చూసారా, మా అమ్మాయి కూడా వచ్చేసింది వీడియోలకి. అలా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత లాస్ట్లో మనకు క్వాంటిటీకి తగ్గట్టు ఉప్పు వేసేసుకోవాలి అండి. అలా ఉప్పు వేసేసుకొని పూర్తిగా అలా గ్రైండ్ అవ్వాలి. చూసారు కదండి ఎంత బాగా గ్రైండ్ అయిపోయిందో, మెత్తగా సాఫ్ట్గా అయిపోయింది కదండి. ఇది అన్నంలోకి, చపాతీల్లోకి, పిల్లలకి ఎవరికైనా హెల్త్కి చాలా మంచిదండి. అన్నీ ఆయిల్ వేసేసుకొని చేసుకోవద్దు, ఇలాంటివి తింటే మంచిది, ఓకేనా?